మెదక్ జిల్లా తూఫాన్లో ఈ నెల 16న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రమోద్ కుమార్ పాస్వాన్ అనే వ్యక్తి హత్యకు సంబంధించిన కేసులో పోలీసులు చర్యలు తీసుకున్నారు. కాల్కాల్ గ్రామంలో శ్రీరామ్ పౌండ్రీ అనే వ్యక్తి ఒక నిర్మాణంలో ఉన్న ఇంటిని ప్రమోద్ పాస్వాన్ గుత్తిదారికి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో బిట్టు కుమార్ ఆయన భార్య పూజ ఇద్దరు ప్రమోద్ పాస్వాన్ పనిలో పెట్టుకున్నారు. కొన్ని రోజులుగా ప్రమోద్ పాస్వాన్ పూజతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని భర్త బిట్టు కుమార్కు తెలిపింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన బిట్టు కుమార్ ప్రమోద్ పాస్వాన్పై కర్రతో దాడి చేసి హత్య చేశాడని పోలీసులు దర్యాప్తులో చెప్పారు. కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్టు చేశామని సిఐ రంగా తెలిపారు. 16న తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోహరాబాద్ కేసులో ఒక హత్య కేసు రిజిస్టర్ కావడం జరిగింది. మనోహరాబాద్ మండలంలోని కాళ్ళకల్ గ్రామంలో పండర్ అనే వ్యక్తి తన కొత్త ఇంటి నిర్మాణం కోసం పంజాబ్ కు చెందిన ప్రమోద్ పాస్వాన్ అనే వ్యక్తికి తన ఇంటి నిర్మాణ బాధ్యతను గుత్తేదారుగా అప్పగించడం జరిగింది. ఈ ప్రమోద్ పాస్వాన్ ఆయన కింద బిట్టు కుమార్ అనే బీహార్ చెందిన ఒక మేస్త్రికి నిర్మాణంలో భాగంగా ఆయన అక్కడ పెట్టుకుని వీళ్ళందరూ ఆ నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటి ఒకటే రూమ్ లో పడుకోవడం వల్ల 2 నెలల నుంచి బిట్టు కుమార్ సంబంధించిన అతని భార్యతో పిల్లలతో ఆయన అక్కడ నివాసం ఆయన లేని సమయంలో బిట్టు కుమార్ ప్రమోద్ పాస్వాన్ అసభ్యంగా ప్రవర్తిస్తారు. బిట్టు కుమార్ తన భార్యను ఎందుకు అట్లా చేస్తున్నావు అని చెప్పేసి మందలిస్తే అప్పుడు లేదు మళ్ళీ మీ భార్య జోలికి పోనని చెప్పిండు. మళ్ళీ 16th రోజు కూడా సాయంత్రం టైంలో మళ్ళీ అదే విధంగా ఇతను లేని సమయంలో అసభ్యంగా ప్రవర్తించడం వల్ల మళ్ళీ వచ్చి ఇద్దరు గొడవపడడం జరిగింది. గొడవపడ్డప్పుడు మళ్ళీ ప్రమోద్ పాస్వాన్ బిట్టు కుమార్ సంబంధించిన వీళ్ళ భార్య మీద తీసుకుంటావా అని చెప్పి కోపడగా ఏం చేస్తావా అని చెప్పేసి కొంతసేపు గొడవపడ్డారు. తర్వాత అక్కడ ఉన్న కర్ర బిట్టు కుమార్ ప్రమోద్ కుమార్ తలపైన కొట్టడంతో ఆయన అక్కడ కింద పడిపోయారు. తర్వాత వేరే వాళ్ళు వాళ్ళ మేస్త్రిలో వచ్చి ఇప్పించే ప్రయత్నం చేయగా వాళ్ళని కూడా ఆయన బెదిరించడం జరిగింది. బెదిరిస్తే వాళ్ళు అట్నే ఆగిపోయారు. తర్వాత అదే కర్రతో 4 సార్లు తలపై కొట్టడం ప్రమోద్ పాస్వాన్ అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. ఈ మేరకు